మీనరాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. పూర్వభద్ర 4వ పాదం ఈ రాశిలోకి వస్తుంది. ది అనే నామాక్షరం. వీళ్ళకి కందాయ ఫలితం 4, 2, 1. ఉత్తరాభద్ర 4 పాదములు ఇందులోనే ఉంటాయి. దు, ష, ఝ, ఢ అనే నామాక్షరాలు కలిగినటువంటి వారు. వీళ్ళకి కందాయ ఫలితం 7, 0, 4. రేవతి 4 పాదములు దే, దో, చా, చి అనే నామాక్షరాలు కలిగినటువంటి వారు. వీరి కందాయ ఫలితాలు 2, 1, 2. ఈ రాశి వారికి సంవత్సరం జన్మశని అంటాం. 1లోనే శని ఉంటాడు. వృత్తి అంటే ఏళ్ళనాటి శని మధ్యలో ఉంది. వృత్తి ఉద్యోగములందు జాగ్రత్త అవసరం. గౌరవ మర్యాదలకు భంగం కలిగే ప్రమాదం ఉంది. ప్రయత్న కార్యములు జరగకపోవడం ఉంటుంది. కోపం అధికంగా వస్తూ ఉంటుంది. కనుక కాస్త జాగ్రత్తగా ఉండండి. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయండి. అయితే మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ రాశికి అధిపతి గురువు, బృహస్పతి. ఈ సంవత్సరానికి అధిపతి కూడా రాజు, బృహస్పతి. కనుక మీకు కొంత అనుకూలంగా ఉంటుంది. భయపడకండి. గురువు యొక్క అనుగ్రహం వల్ల, భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల మీకు అందరికీ శుభాలు కలుగుతాయి. అందరికీ శుభాలు కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ.